తెలంగాణలో కల్తీ కల్లు నురగలు కక్కుతోంది. పాల ప్యాకెట్ల మాదిరి బ్రాండ్ క్రియేట్ చేసి కల్తీ కల్లును విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ పోలీసుల దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిషేధిత రసాయనాలు ఉపయోగించి కల్తీ కల్లు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. కల్తీ కల్లు కాటుకు హైదరాబాద్ కోకట్పల్లిలో 9 మంది మృతి చెందారు. దీంతో హైదరాబాద్లోని కల్లు కాంపౌండ్లపై దాడులు చేపట్టిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కల్తీ కల్లు మాఫియా చేస్తున్న అక్రమ దందా బయటపడింది. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర మనకి అందిస్తారు. రవిచంద్ర, డీటెయిల్స్ ఏంటి? కల్తీ కల్లు పాల ప్యాకెట్ల మాదిరి అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ ఏంటి? కూకట్పల్లిలో కల్తీ కల్లు దాగి 9 మంది చనిపోయారు. దీంతో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు విస్తృతంగా చేశారు. దీంతో కల్లు కాంపౌండ్లపై కూడా దాడులు కొనసాగించారు. ఈ దాడుల్లో సంచలన విషయాలు బయటకు వచ్చి అచ్చం పాల ప్యాకెట్ల లాగానే ఈ కల్తీ కల్లుని ప్యాకెట్ల రూపంలో చేస్తున్నారు. ఎందుకంటే ఈ కల్లు కాంపౌండ్లపై దాడులు చేయడం, దీంతో వాటిని ఎక్కడికక్కడికి బాటిల్స్ కావచ్చు, కల్లు సీసాలు, కల్తీ కల్లు సీసాలని ధ్వంసం చేశారు. ఆ విధంగా ధ్వంసం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారన్న ఆలోచన తోటి ఈ విధంగా పాల ప్యాకెట్ల రూపంలో తయారు చేస్తున్నారు. దానికి బ్రాండెడ్ కూడా క్రియేట్ చేశారు. ఎందుకంటే ఇది ఎవరికి అనుమానం రాకుండా, అధికారులకు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరికి అనుమానం రాకుండా దర్జాగా అమ్మొచ్చన్న ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే దానికి పేరు ఉంటే పైన పేరు కావచ్చు, కలర్ కావచ్చు, బ్రాండ్ కావచ్చు, ఏమంటే ఇదంతా అందులో తెల్లగా కనపడుతుంది కాబట్టి పాల రూపంలో ఉంటుంది, పాలు అనుకుంటారు. దీంతో పాలు కాకుండా ఈ విధంగా ఆ ప్యాకెట్లలో కల్తీ కల్లును నింపేసి ఈ విధంగా విక్రయిస్తున్నారు. దీంతో ఎలాంటి ఎవరు కూడా దాడులు చేయడానికి వీలు లేకుండా అనుమానం రాకుండా ఉంటుందన్న ఆలోచనతో ఈ విధంగా మేడ్చల్ జిల్లాలోని గున్నపోచంపల్లిలోని అయోధ్య నగర్ లో ఈ విధంగా దందా కొనసాగుతుంది. ఎక్సైజ్ పోలీసులు ఎప్పుడైతే దాడులు చేశారో వాళ్ళకి ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో వాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో శంకర్ గౌడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది ఇందులో ఉన్నట్లుగా ఈ కల్తీ కల్లుని విక్రయిస్తున్నట్టుగా వాళ్ళని కూడా అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ విధంగా అంటే గతంలో కల్తీ కల్లు కాంపౌండ్లలో లేదంటే కొన్ని ఖాళీల్లో ఈ విధంగా అమ్మేది. ఇప్పుడు ఏకంగా పాల ప్యాకెట్ల రూపంలో అచ్చం ఆ విధంగా తయారు చేయడంతో అందులో కూడా భయంకరమైన కెమికల్స్ వాడుతున్నారు. డైజోఫామ్ కావచ్చు, ఆల్ఫాజోలం కావచ్చు, క్లోరోహైడ్రేట్ కావచ్చు, ఇవి చాలా ప్రమాదకరమైన రసాయనాలు. వీటిని ఉపయోగించి కల్తీ కల్లును తయారు చేసి ప్రాణాలు పోతాయి. దానికి నిదర్శనం కూడా కూకట్పల్లిలో 9 మంది చనిపోయారు, చాలా మంది అస్వస్థకు గురయ్యారు. ఈ విధంగా సంఘటనలు జరిగినాయి. దీంతో ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా హైదరాబాద్ లో తనిఖీలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ కల్తీ కల్లు ప్యాకెట్లు బయటపడ్డాయి.